పూర్తిగా చూడ్డానికైతే ట్రై చేయండి. ఒక పెద్దావిడ తన కొడుకు, కోడలతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఆవిడకి కళ్ళస్సలు కనిపించవు. నిరంతరం దైవనామ స్మరణలోనే ఉంటుంది. ఒకసారి దేవుడు ప్రత్యక్షమై, "అమ్మా! నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో" అని అంటారు. ఆవిడ నాకేం కోరుకోవాలో తెలియట్లేదు. నాకెటువంటి వరాలు వద్దంటే, "లేదు ఎవరి సలహా అయినా తీసుకోండి. రేపు నేను మళ్ళీ వస్తాను" అని చెప్పి వెళ్ళిపోతారు. ఈవిడి తన కొడుకుని అడుగుతుంది, "ఏం కావాలి? నీకేమన్నా కావాలా" అని. కొడుకు, "నువ్వు బాగా ఆస్తులు కోరుకోమ్మా, డబ్బు కోరుకో" అని అంటాడు. కోడల్ని అడుగుతుంది, "మీరు ఒక మనవడిని కోరుకోమండి" అని చెప్తుంది. తన స్నేహితులు, "నీకు ఈ వయసులో మనవడు, డబ్బు ఎందుకు? నీకు కంటి చూపు రావాలని కోరుకో" అని అంటారు. మరుసటి రోజు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిళ, "నాకు బంగారపు గిన్నెలో నా మనవడు పాలు తాగుతూ ఉంటే చూడాలని ఉంది" అని అంటుంది. ఇది విని దేవుడు నవ్వుకొని, "నీకు కావాల్సినవన్నీ ఒకే కోరికలో అడిగినందుకు" అని చెప్పి, "నీకు తదాస్తు" అని చెప్పి వెళ్ళిపోయారు. తన తెలివితేటలతో ఆ మహిళ తనకు కావాల్సినవన్నీ ఒకే కోరికలో తీర్చుకుంది.